మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, నేను మీ వెంకట శ్రీనివాస్ గారిని. మీరు చూస్తున్నారు ఇండియన్స్ లార్జెస్ట్ డిజిటల్ టీవీ నెట్వర్క్ సుమన్ టీవీ. ఈ నెల 27వ తారీఖున అయితే ఎన్టీఆర్ దేవరాస్ మూవీ ఎంతో ప్రెస్టీజియస్గా అయితే రిలీజ్ అయ్యే పరిస్థితి మొత్తం వరల్డ్ వైడ్ కూడా. ఈ రోజు అయితే మనతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఉన్నారు. దాదాపు 6 ఏళ్ళ తర్వాత వస్తున్న ఎన్టీఆర్ సోలో పెర్ఫార్మెన్స్ మూవీ ఇది. అయితే అసలు ఫ్యాన్స్ ఫీలింగ్ ఎలా ఉంది ఏంటి వాళ్ళ మాటలోనే అడిగి తెలుసుకుందాం. చాలా రోజుల తర్వాత వచ్చిన పండగ మాకు ఇది. మాకు 6 సంవత్సరాలు వస్తున్నారంటే ఇది మామూలు విషయం కాదు. మెయిన్ విషయం చెప్పాలంటే మా మొగుడు మా వాడు వస్తున్న విషయం మెయిన్ అది కాదు. కానీ మేము చెప్తున్నాం, మేమైతే మాకు అయితే పండగ చాలా రోజుల తర్వాత వచ్చిన పండగ మాకు. మేమైతే చాలా గట్టి చేద్దాం అనుకుంటున్నాం. కానీ మాకు ఈవెంట్కి వెళ్ళినప్పుడు కూడా ఈవెంట్ క్యాన్సిల్ అయింది. కానీ ఈవెంట్ క్యాన్సిల్ అయినా 6 సంవత్సరాల తర్వాత వచ్చి చూద్దామని చెప్పి ఈవెంట్కి వెళ్ళాం. ఈవెంట్ క్యాన్సిల్ అయింది. కానీ ఈవెంట్ క్యాన్సిల్ స్క్రీన్ మీద చూడాలనుకుంటున్నాం. జై ఎన్టీఆర్ ఈవెంట్ చూడాలనుకుంటున్నాం. ఈ ఈవెంట్ క్యాన్సిల్ అయినా థియేటర్లో చూస్తాం. థియేటర్లో అందంగా చేసి మామూలుగా చెయ్యం. ఇప్పుడైతే నేను చెప్తుంది ఏంటంటే, నాకున్నది అమ్మా నాన్న తర్వాత నాకు ఎన్టీఆరే. అమ్మా నాన్న ఎన్టీఆర్ అని అనుకున్నాను. నాకైతే ఇగో అమ్మా నాన్న ఎన్టీఆర్, జై ఎన్టీఆర్. నేనైతే మామూలుగా ఆన్లైన్లో గట్ట ఉన్నాం. మనం ఆఫ్లైన్ ఎన్టీఆర్ కోసం మాట్లాడాలంటే మాటలు సరిపో, ఎంతైనా మాట్లాడవచ్చు. ఇది దేవర నామ సంవత్సరం, గుర్తుపెట్టుకోండి. దేవర నామ సంవత్సరం ఇది. అలా అందరికి దసరా ఒక 5 డేస్లో స్టార్ట్ అవుతాయి. మాకు ముందుగానే స్టార్ట్ అయింది. ఎన్టీఆర్ ఫ్యాన్స్ పండగ చేసుకోవాల్సిన ఇంకో 2 రోజులు ఉంది. చాలా గట్టిగా చేసుకుంటాం. ప్రీ రిలీజ్ క్యాన్సిల్ అయిన సందర్భంగా ఎంతమంది చాలా బాధపడ్డారు. మేము ఇంకో 2 రోజుల్లో దాన్ని మించి పండగ చేసుకుంటాం. అదొకటి రాజమౌళి గారు మిత్ అనేది ఉంది, అది బ్రేక్ చేసేది మీద సదాగరంగా చెప్తాం. అదే రోజు మళ్ళీ ఇప్పుడు ఎల్లుండి మళ్ళీ ఎగరేస్తాం మరి చెప్తాం. ఆ రాజమౌళి గారి మిత్రం బ్రేక్ చేసేది మేమే, స్టార్ట్ చేసింది మేమే, బ్రేక్ చేసేది మేమే. ఇక్కడ ఈ మూవీలో చూసుకున్నట్టయితే మనకి సైఫ్ అలీ ఖాన్ గారు కూడా విలన్ పాత్ర పోషిస్తున్నారు. ఎన్టీఆర్ గారితో సైఫ్ అలీ గారు పాత్ర సమవుజ్జిగా ఉండబోతుంది అనుకుంటున్నారు. పోటీ అంటే ఎన్టీఆర్ రేంజ్ కి ఎవరిని కంపేర్ అసలు చేయలేం. కాకపోతే ఆయన కూడా చాలా మంచి యాక్టర్. కానీ ఈ సినిమాలో ఉన్న కూడా హై ఎక్స్పెక్టేషన్ చాలా ఉన్నాయి. ఆయనతో పాటు మేము అందరం ఆయన యాక్టింగ్ కూడా చూడటం చాలా వెయిటింగ్ అండ్ కొరటాల శివ గారు కంబ్యాక్. నేను డైరెక్టర్ గారు కంబ్యాక్ కోసం మేము చాలా వెయిటింగ్. మా అన్నయ్య కంబ్యాక్ కంపల్సరీ ఇస్తాడని మా చేసుకుంటాం అంతే. జై ఎన్టీఆర్. ఇప్పటికే దావూదీ సాంగ్ అయితే సూపర్ హిట్ అయిన పరిస్థితులు అయితే కనబడుతున్నాయి మనకి. ఆ సాంగ్ మీ యూత్ మీద ఎలాంటి ఇంపాక్ట్ తీసుకొచ్చింది అనుకోవచ్చు? సాంగ్ అయినా ఏదైనా సరే ఎన్టీఆర్ తర్వాత అన్న. ఎన్టీఆర్ రేపు నుంచి స్టార్ట్ అయిపోద్ది. 1 గంట నుంచి నిద్రలో ఉండవు, ఏముండవు, అలాగే పడుకుంటాం, అలాగే నిలబడే ఉంటాం. మేము అన్నీ ప్రిపేర్ చేసుకున్నాం. థియేటర్ మొత్తం ఇది లోపల అన్నీ గట్టిగా ఉండాలి, లేకపోతే మాత్రం ఏదో అయిపోద్ది. ఆ రోజు తుఫాన్ ఉందంటున్నారు, అది మీకు బయట, లోన అసలైన తుఫాన్ ఉంటుంది. ఎర్ర తుఫాన్ వస్తుంది, లోన తుఫాన్ మొదలవుద్ది కరెక్ట్గా 1 గంటకి. జాహ్నవి కపూర్ గారు అయితే ఇప్పుడు వచ్చి తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఏ హీరోతో కూడా యాక్ట్ చేయని పరిస్థితి. ఎన్టీఆర్తో అనగానే వెంటనే ఒప్పుకున్నారంటే ఆవిడ. అసలు ఎందుకు అనుకోవచ్చు? ఆవిడకి మళ్ళీ ఎలాంటి ఛాన్స్ దొరకడం కష్టమండి. వినాయక చవితికి దసరాకి మధ్యలో వచ్చే పండగ ఆవిడ చూస్తుంది మన తెలుగు ఇండస్ట్రీలో అని అనుకుంటున్నాం. దేవర అనే సినిమా బాక్స్ ఆఫీస్ బద్దలు కొడుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. దాదాపు 6 ఏళ్ళ తర్వాత రిలీజ్ అవుతున్న ఎన్టీఆర్ గారి సినిమా మీ ఎదురు చూపులకి ఖచ్చితంగా సక్సెస్ దొరుకుతుంది అనుకోవచ్చు. సక్సెస్ దొరికి సినిమా చేయలేదండి, సక్సెస్ అయ్యాకనే సినిమా మొదలు పెట్టారు. కాళ్ళు ఎగరేసుకొని 27వ తారీఖు మేము తిరుగుతాం థియేటర్ బయట. జై ఎన్టీఆర్. అక్కడ ఫ్లెక్స్ మీద చూసానే అసలు ఎవరు వీళ్ళంతా ఎన్టీఆర్ అన్న కోసం ఎంత దూరం వెళ్తారు, ఏదైనా చేస్తారు. వీళ్ళందరూ కులం లేదు, మతం లేదు, భయం అసలు లేదు. ఇది అన్ని మీకు తెలుసుకోండి, చాలా పెద్దది కదా. ఇది మా దేవర కదా, ఇది మా ఎన్టీఆర్ కదా. జై ఎన్టీఆర్. ప్రపంచం మొత్తం తెలుసుకుంటుంది. గతంలో చూసుకున్నట్టయితే ఆంధ్ర వాళ్ళలో డబుల్ యాక్షన్ అంటే తండ్రి కొడుకులకి యాక్ట్ చేస్తారు. తర్వాత ఈ దేవరాలో అంటే మనకి ఏదైతే ట్రైలర్ చూసామో ఆ ట్రైలర్లో తండ్రి కొడుకులుగా ఉండడం చూసాం మనం. సో ఈ 2 రోల్స్లో ఎన్టీఆర్ గారు ఎలా మెప్పిస్తారని మీరు అన్న? ఆల్రెడీ అదర్స్ కూడా మెప్పించారు ఎన్టీఆర్ గారు. జైలు అవకాశం అయితే 3గా మెప్పించారు. ఆయన చేయలేనిది ఏమీ లేదు.
ఆయన ఒక్కడే చెప్పాడు, మీరు 20 ఏళ్ళ ఇంతకన్నా పెద్ద పండగ చేసుకుంటున్నారు, మీరు కాలర్ ఎగరేసుకుని రెడీగా ఉండమన్నారు. అన్నయ్య మాటకే మేము కాలర్ ఇప్పుడు నుంచి ఎగరేస్తున్నాం. ఏది ఎలా ఉన్నా తీసే ధైర్యం మీకు ఉండాలి. ఆయన మాత్రం చించి చాటేస్తారు ఏదైనా సరే. ఈ రోల్ ఆ రోల్ అని కదా, ఏ రోల్ ఇచ్చినా. ఇక్కడ ఇంకొక ఎన్టీఆర్ ఫ్యాన్ అయితే ఇంకొక ఆయన ఉన్నారు పెద్ద, ఆయన కూడా తెలుసు. సినిమా ఎలా ఉండబోతున్నారు అనుకుంటున్నారు? సినిమా కాదు, మనిషి గురించి చెప్తాను. ఇది డైమండ్స్ ఉంటాయి, నవరత్నాలు ఉంటాయా, అందులో డైమండ్ ఉంటుంది. ఆ డైమండ్లోని కోహినూర్ వజ్రం ఉంటుంది. ఆ కోహినూర్ వజ్రం కావాలంటే ఎవరికి దొరకదు. అటువంటి హీరో ఎన్టీఆర్. చూసారు కదా, ఇక్కడ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అయితే ఖచ్చితంగా 27వ తారీఖున మేము కాలర్ వేసుకుని బయటకు వచ్చి తిరిగి మా హీరో సినిమా సూపర్ హిట్ అని ఖచ్చితంగా చెప్పబోతున్నాం అని చెప్పి ముందుగానే చెప్తున్నారు. రాజమండ్రిలో అయితే ఈ రోజు నైట్ నుంచి దేవరా ఫేవర్ అయితే చాలా హైగా ఉంది. ఇక్కడైతే ఫ్యాన్స్ అందరూ కూడా ఎంతో కాన్ఫిడెంట్గా ఈ సినిమా హిట్ అవుతుంది అంటున్నారు. ఖచ్చితంగా తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ప్రతి ఒక్క హీరో సినిమా కూడా హిట్ అవ్వాలి, ఆ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళందరికీ కూడా ఉపాధి దొరకాలి. తద్వారా ఇలాగే ఎంతో మందికి జీవనోపాధిని కలిగిస్తున్న తెలుగు ఫిలిం ఇండస్ట్రీ పెద్ద పెద్ద హీరోల ద్వారా, చిన్న సినిమాల ద్వారా, అన్ని సినిమాల ద్వారా కూడా బాగుండాలని కోరుకుంటూ సుమన్ టీవీ తరపు నుంచి దేవరా టీంకి ఆల్ ద బెస్ట్. ఎన్టీఆర్ కెమెరా పర్సన్ గణేష్తో వెంకట శ్రీనివాస్ గారిని, సుమన్ టీవీ. జై ఎన్టీఆర్.